నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఇక అటు ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తాజాగా తుది ఓటర్ల లిస్టు విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గత అక్టోబర్ నుంచి ఓటర్లు నమోదు ప్రక్రియ మొదలైంది. గత నెల 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 12 జిల్లాల నుంచి 28,000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం గత నెల 23న మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ లిస్టుపై అభ్యంతరాలను స్వీకరిస్తూ అదే సమయంలో కొత్తగా దరఖాస్తులకు అనుమతించారు. ఈ నేపథ్యంలో 2,351 మంది ఓటర్ల సంఖ్య పెరిగి తుది జాబితా తాజాగా విడుదలైంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. అందులో పురుషులు 14,940 మంది కాగా మహిళలు 9,960 మంది ఉన్నారు. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈసారి 4,017 మంది ఓటర్లు అదనంగా నమోదయ్యారు. ఈ తుది ఓటర్ల జాబితా ఆధారంగానే ఫిబ్రవరిలో ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసి మార్చిలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీఎస్ యూటీఎఫ్ కు చెందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతోంది. పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా గతంలో 181 ఉండగా ఈసారి 200కు పెరిగింది. అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు రానున్నాయి. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి బరిలోకి దిగే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. టీఎస్ యూటీఎఫ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి అభ్యర్థిగా ప్రచారంలోకి దిగారు. పీఆర్టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, టీచర్స్ జాక్ పేరుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మరో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి ఓటర్లను కలుస్తున్నారు. అటు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నుంచి తీకుళ్ల సాయిరెడ్డి, పీఆర్టీయూ టీజీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు తుది జాబితా వెల్లడి కావడంతో మరింత ముమ్మర ప్రచారం చేసేందుకు ఆయా సంఘాల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ వాదంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడలో బీసీ గర్జన సభ పెట్టారు. టీచర్ల సంఘాలు కూడా ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నాయనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. వట్టే జానయ్య యాదవ్, పూల రవీందర్ ను కూడా ఆయన మద్దతు పలికే అవకాశం ఉంది. వట్టే జానయ్య యాదవ్ పట్టభద్రుడు కావడంతో పాటు గతంలో ప్రైవేట్ టీచర్ గా కొనసాగిన అనుభవం ఉంది. దీంతో ఆయన కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బీసీలో ఇంకా ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనే అంశంపై తీన్మార్ మల్లన్న టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది. ముందు బీసీ అభ్యర్థులు ఎంతమంది వచ్చినా వారితో నామినేషన్ వేయించి ఆ తర్వాత అందరు టీచర్లు అభిప్రాయ సేకరణ చేపట్టి గట్టి అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది.